జనరల్ గా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీకు వస్తే ఈ టాపిక్ మొత్తం మీకు ఇక్కడే చెప్తారు మీరు. చూడండి, మా ఇంటికి ఒక బెగ్గర్ వచ్చాడు. ఓకే, మా ఇంటికి ఒక బెగ్గర్ వచ్చాడు. ఆ వచ్చినటువంటి బెగ్గర్ వచ్చినప్పుడు మేము అందరం ఇంట్లో బిజీగా ఉన్నాం, టీవీ పెట్టుకొని టీవీ చూస్తున్నాం. బెగ్గర్ వచ్చాడు, వచ్చి ఇక్కడ నిలబడి అటు ఇటు తిరిగి చూశాడు. 2-3 సార్లు ఎవరైనా కనపడతారేమో అటు ఇటు చూశాడు. ఓకే, ఆ బెగ్గర్ ఒక గిన్నె తీసుకొని వచ్చాడు ఆహారం కోసం. మరి వచ్చినప్పుడు అతను ఏం చేశాడు, ఈ గేట్ దగ్గర నుంచొని అటు ఇటు చూశాడు, ఎవరూ కనిపించలేదు. చూశాడు, అటు ఇటు బాగా తిరిగాడు, ఎవరూ కనిపించలే. ఇప్పుడు ఏం చేశాడు, ఇక్కడ మా ఇంటి ముందు ఒక కాలింగ్ బెల్ ఉందండి. ఓకే, ఈ కాలింగ్ బెల్ చూశాడు. ఓకే, కాలింగ్ బెల్ చూశాడు, కాలింగ్ బెల్ కనపడింది, నొక్కాడు. ఓకే, కాలింగ్ బెల్ నొక్కాడు. ఆ సౌండ్ కి మా ఇంట్లో మేడం గారు వచ్చి అతనికి బయటకు చూసి అతనికి ఆహారం పెట్టారు. ఓకే, ఆహారం వచ్చింది, అయిపోయింది. ఇదేనండి మీ థియరీ. అర్థమవుతుందా? చూడండి, బెగ్గర్ వచ్చాడు, అటు ఇటు చూశాడు, కాలింగ్ బెల్ కనపడింది, కాలింగ్ బెల్ నొక్కాడు, ఆహారం వచ్చింది, అయిపోయింది. ఇదే మీకు ఈ రోజు చెప్పే టాపిక్. అయిపోయినట్టే. ఇది వస్తే మీకు వచ్చినట్టే. చెప్పండి ఒకసారి, 2 సార్లు మీరు దీన్ని 2 సార్లు గుర్తు చేసుకోండి, మీకు ఎక్కడే వచ్చింది. బెగ్గర్ వచ్చాడు, ఫస్ట్ వచ్చి ఏం చేశాడు, ఇంటి ముందు అటు ఇటు చూశారు, ఏం కనపడలా. ఏం చేశాడు, అక్కడ కాలింగ్ బెల్ కనపడింది. ఓకే, కాలింగ్ బెల్ కనపడింది, కాలింగ్ బెల్ని నొక్కాడు. కాలింగ్ బెల్ నొక్కగానే ఆహారం వచ్చింది. ఎందుకు వచ్చింది, కాలింగ్ బెల్ నొక్కగానే ఇంట్లో మేడం గారు అట్లా డోర్ తీసి చూడంలోనే అతను కనపడ్డాడు. గిన్నె తీసుకొని మేడం గారు వచ్చి అతనికి ఆహారం ఇచ్చారు. ఓకే, ఇదేనండి మన థియరీ. ఇది వస్తే మీకు వచ్చినట్లే. అర్థమవుతుంది కదా? ఇదే స్కిన్నర్ చెప్పినటువంటి నిబంధన సిద్ధాంతం, అతను చెప్పిన కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఇక్కడ మీకు జనరలైజేషన్ చేసి చెప్పే దానికంటే మనకి ఈజీగా మనకు అర్థమవుతుంది. అంటే మరి స్కిన్నర్ చెప్పినటువంటి ఎలక మీద ప్రయోగాలు చేశాడు, మరి ఆ ప్రయోగంలో ఆ బాక్స్ ఎట్లా ఉంటది ఏంటి అదంతా మనకి సరిగా అర్థం కాదు. కాబట్టి ముందు ఇది నేర్చుకొని ఈజీగా దాన్ని నేర్చుకోవచ్చు. ఓకే, చూడండి, ఫస్ట్ ఏం చేశారు, బెగ్గర్ వచ్చాడు. ఓకే, బెగ్గర్ వచ్చాడు, అటు ఇటు తిరిగి చూశాడు, 3-4 సార్లు ముందుకి వెనక్కి అటు ఇటు చూశారు, ఏం కనపడలేదు. అక్కడ ఒక కాలింగ్ బెల్ కనపడింది, కాలింగ్ బెల్ నొక్కాడు. నొక్కగానే ఆహారం వచ్చింది, మేడం గారు తీసుకొచ్చి ఆహారం పెట్టారు. ఓకే, సో ఇప్పుడు ఈయన ఏం చేసిందంటే, ఈయనకి ఏమర్థమైంది, ఇతను అటు ఇటు తిరిగి ఓకే ఎవరో కనిపించకపోయేసరికి ఏం చేశాడు, కాలింగ్ బెల్ నొక్కినప్పుడు ఆహారం వస్తుంది అని అతనికి అర్థం చేస్తున్నాడు. అంటే కాలింగ్ బెల్ సౌండ్ కి ఓకే ఆహారం వస్తుంది అని అతను అనుకున్నాడు. సో కాబట్టి ఇతను ఏం చేశాడు, రెండింటికి మధ్య కనెక్టివిటీని చూశాడు. కాలింగ్ బెల్ నొక్కితే ఆహారం వస్తుంది అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, పక్కింటికి పోయాడు. ఓకే, పక్కింటికి పోతే అక్కడ కూడా అట్లాగే సేమ్ మా బజార్ మొత్తం అట్లే ఉంటాయండి. పక్కింటికి పోయాడు, అక్కడ కూడా చూస్తే ఎవరు కనపడలే. ఏం చేశాడు, ఆ కాలింగ్ బెల్ నొక్కాడు, అటు ఇటు చూశాడు, మళ్ళీ కాలింగ్ బెల్ కనపడింది. ఓకే, కాలింగ్ బెల్ కనిపించింది, ఆ కాలింగ్ బెల్ నొక్కాడు, మళ్ళీ ఆహారం వచ్చింది, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, ఆహారం తిన్నాడు. ఓకే, సో తర్వాత ఇంకొక ఇంటికి పోయాడు. సో అది అంటే దీన్ని బట్టి అతను ఏమర్థం చేసుకున్నాడు, కాలింగ్ బెల్లుని నొక్కితే ఆహారం వస్తుంది అనుకున్నాడు ఆ దగ్గర. ఓకే, మరి ఇక్కడ ఏంటో చూద్దాం. ఇక్కడ కాలింగ్ బెల్ అతనికి కనపడింది. ఫస్ట్ దగ్గర వచ్చి అటు ఇటు చూశాడు, చూస్తే ఎవరు కనిపించలేదు. ఓకే, అతనికి బాగా ఆకలిగా ఉంది. అప్పుడు ఏం చేశాడు, అక్కడ కాలింగ్ బెల్ని చూశాడు, కనపడింది కాలింగ్ బెల్. మరి కాలింగ్ బెల్ అనేటటువంటిది ఏంటి అంటే నిబంధిత ఉద్దీపన అంటారు దాన్ని. ఓకే, నిబంధిత ఉద్దీపన. కాలింగ్ బెల్ అనేది నిబంధిత ఉద్దీపన. మరి ఆ ఉద్దీపనకి ఏం చేసింది, ఆయన ప్రతిస్పందించిండు. ఏం చేస్తాం, బెల్లు చూస్తే మనం నొక్కుతాం కదా, మరి ఆయన కూడా ఏం చేసిండు, ఆ బెల్లుకి నొక్కాడు. బెల్లు కనపడింది, ఓకే బెల్లుని నొక్కాడు. కాలింగ్ బెల్ కనపడింది, ఆ కాలింగ్ బెల్లుని నొక్కాడు. ఓకే, మరి కాలింగ్ బెల్ అనేది ఉద్దీపన అయితే నొక్కటం అనేది ప్రతిస్పందనే కదా. కాలింగ్ బెల్ అనేది కనపడింది, ఉద్దీపన, అమ్మో ఇదేదో కనపడింది, దీన్ని నొక్కుదాం అనుకున్నాడు. ఓకే, చూశాడు, ఆ కాలింగ్ బెల్ అనేది నిబంధిత ఉద్దీపన అయితే ఆ కాలింగ్ బెల్ ఏం చేశాడంటే నొక్కాడు. ఓకే, రెస్పాండ్ అయ్యాడు, దానికి ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన. ఓకే, ఈ నిబంధిత ప్రతిస్పందన ఎప్పుడైతే ఇచ్చాడో ఓకే అతనికి ఒక ఉద్దీపన వచ్చింది. ఏ ఉద్దీపన వచ్చింది, ఆహారం వచ్చింది. అతనికి ఆహారం అనేది వచ్చింది కదా. ఆహారం అనేది ఏంటి, ఉద్దీపన. అర్థమైంది కదా.
కాలింగ్ బెల్ అనేది ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన. ఈ కాలింగ్ బెల్లుని చూసి నొక్కటం అనేది ప్రతిస్పందన. ఓకే, ఇది కాసేపు పక్కన పెట్టండి. నిబంధిత అనేటటువంటిది కూడా మనం కొంచెం జనరలైజేషన్ చేసుకున్నాం. ఇదంతా మనం జనరల్ గా మాట్లాడుకున్నాం కాబట్టి ఈ పదం ఉంటే కొంతమందికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అక్కడ కాలింగ్ బెల్ కనపడింది, ఉద్దీపన. ఓకే, మరి ఆ ఉద్దీపనకి చూసి ప్రతిస్పందన చేశాడు, దాన్ని నొక్కాడు, కాలింగ్ బెల్ నొక్కాడు. నొక్కేసరికి అతనికి ఆహారం వచ్చింది, అంటే సహజ ఉద్దీపన అయినటువంటి ఆహారం అనేది వచ్చింది. ఓకే, మరి ఇక్కడ కాలింగ్ బెల్ అనేటటువంటిది ఉద్దీపనే, కానీ మరి సహజమైనటువంటి ఉద్దీపన కాదు, కాబట్టి ఇది నిబంధిత ఉద్దీపన. మరి ఈ కాలింగ్ బెల్ నొక్కినప్పుడు, నొక్కటం అంటే ఏంటి? ప్రతిస్పందన కదా. ఆ ప్రతిస్పందన అనేది ఏంటంటే నిబంధిత ప్రతిస్పందన. ఎందుకు నిబంధిత ప్రతిస్పందన అంటే నిబంధిత ఉద్దీపనకు వచ్చేది నిబంధిత ప్రతిస్పందన, కాబట్టి ఆ ప్రతిస్పందనకి ఒక ఉద్దీపన వచ్చింది, ఆహారం అనేది వచ్చింది. ఓకే, సో ఇదే కార్యసాధక నిబంధన. అంటే ఏం చెప్తుందంటే కార్యసాధక నిబంధన ఒక సరైనటువంటి ప్రతిస్పందనకి ఉద్దీపన వస్తుంది అని చెప్తున్నాడు. ఇదే కార్యసాధక నిబంధన. అంటే ఒక ప్రతిస్పందనకి ఉద్దీపన అనేది వస్తుంది అని చెప్పాడు. మరి శాస్త్రీయ నిబంధన ఏం చెప్పింది? ఉద్దీపనకి ప్రతిస్పందన వస్తుందని చెబితే, ఓకే, మరి స్కిన్నర్ ఏం చెప్పాడు అంటే రివర్స్ లో చెప్పిండు. ఓకే, అంటే కేవలం ఉద్దీపనకి ప్రతిస్పందన మాత్రమే కాదు, ప్రతిస్పందన కూడా ఉద్దీపనను కలగజేసిద్ది అని చెప్తున్నాడు. ప్రతిస్పందన వల్ల కూడా ఉద్దీపన వచ్చిద్ది అని చెప్పాడు. అంతే కదా. మరి ఇక్కడ చూడండి, మరి అతను ఆ దగ్గర వచ్చాడు, ఇంటి ముందు నుంచున్నాడు, అక్కడ కాలింగ్ బెల్ కనపడింది. ఆ కాలింగ్ బెల్ అనేది ఉద్దీపన. మరి దాని సహజ ఉద్దీపన అనం కదా, ఎందుకంటే మనకి దాని వల్ల మనకి ఎలాంటి ఉద్దీపన అనేది కలగదు కాబట్టి అది నిబంధిత ఉద్దీపన అని చెప్తున్నాం. ఆ ఉద్దీపన కనపడింది, ఆ ఉద్దీపన అయినటువంటి బెల్లుని నొక్కాడు. బెల్లు నొక్కటం అనేది ఏంటంటే ఆ ఉద్దీపనకి ప్రతిస్పందన. మరి బెల్లు నిబంధిత ఉద్దీపన అయితే ప్రతిస్పందన కూడా నిబంధిత ప్రతిస్పందన అయింది కదా. సో ప్రతిస్పందన చేశాడు. ప్రతిస్పందన చేయగానే 1 నిమిషంలోనే బయటికి చూసి మేడం గారు ఆహారం తీసుకొచ్చింది. మరి ఆహారం అనేది ఏంటి? ఉద్దీపన. సో కాబట్టి ఒక సరైనటువంటి ప్రతిస్పందనకి ఉద్దీపన వస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఇదే కార్యసాధక నిబంధన. ఓకే, సో మిత్రులందరూ కూడా మరి అర్థమైందా? మిత్రులందరూ ఒక్కసారి మెసేజ్ చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ 2 ఎగ్జాంపుల్ చెప్తే మనకి పాఠం అయిపోయినట్టే, మొత్తం మీరే చెప్తారు. దీనికి సంబంధించిన మొత్తం కూడా మనం ఈజీగా దీని గురించి నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇది కూడా మనందరికి బాగా పరిచయం. ఇక చూడండి, ఏటీఎం దగ్గర పోతాం. మనం జనరల్ గా మనం ఏం చేస్తాం? ఏటీఎం దగ్గర పోయి ఏటీఎం లో పిన్ ఎంటర్ చేసి డబ్బులు తీసుకుంటాం. ఓకే, ఏటీఎం లోకి వెళ్ళి ఏం చేస్తాం? మనం ఏటీఎం లో పోతే డబ్బులు వస్తాయా? రావు. ఆ ఏటీఎం కార్డు పెట్టిన తర్వాత పిన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఓకే, ఇక చూడండి, ఏటీఎం దగ్గర పోయిను. ఓకే, ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన. ఓకే, ఏటీఎం దగ్గరికి వెళ్ళిన, ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన. ఓకే, ఏటీఎం దగ్గర పోయి ఆ పిన్ నెంబర్ ఇక్కడ నొక్కినాము, డబ్బులు వచ్చినాయి, అయిపోయింది. ఇదే తీరి, ఇదే కార్యసాధక నిబంధన. అర్థమవుతుందా? ఏటీఎం దగ్గర పోయి ఏటీఎం పిన్ నెంబర్ నొక్కితే డబ్బులు వస్తాయి, అయిపోయింది. ఇదే తీరి, అదే చెప్పిండు ఆయన. ఓకే, స్కిన్నర్ చెప్పింది ఏంటంటే ఇదే. ఆయన ఒక ఎలకను తీసుకొని లేకపోతే పౌరాన్ని తీసుకొని ఒక బాక్స్, ఓకే, స్కిన్నర్ బాక్స్ అనేటటువంటి దాన్ని తీసుకొని చెప్పిండు. మనం ఏం చేసినామంటే మనకు తెలిసిన ఎగ్జాంపుల్ ముందు నేర్చుకుంటే ఈజీగా అది అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నా, మనం ఏటీఎం దగ్గర పోయినాం. ఏటీఎం దగ్గర పోయేటప్పుడు మనం ఏం చేస్తాం? ఏటీఎం పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి కదా. మరి పిన్ ఎంటర్ చేయాలంటే దాన్ని మనం గుర్తుంచుకుంటాం కదా. ఓకే, సో మరి అటు ఏటీఎం పిన్ నెంబర్ అక్కడ పోయి పిన్ నెంబర్ నొక్కగానే డబ్బులు వచ్చాయి. ఓకే, మరి చూడండి, ఆ ఏటీఎం పిన్ నెంబర్ నొక్కటం అనేది ఏంటంటే ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన. ఓకే, ఆ ఏటీఎం పిన్ నెంబర్ అనేది నిబంధిత ప్రతిస్పందన అయితే ఆ పిన్ నెంబర్ నొక్కగానే డబ్బులు రావటం అనేది ఉద్దీపన. ఓకే, అంటే ఏం జరిగింది ఇక్కడ? ఒక ప్రతిస్పందనకి ఉద్దీపన జరిగింది. మనకి ఎలాంటి ప్రతిస్పందనకి ఉద్దీపన వచ్చింది అంటే చూడండి, సరైనటువంటి ప్రతిస్పందన ఇచ్చినప్పుడు మాత్రమే ఉద్దీపన అనేది వస్తుంది. అంటే సరైనటువంటి ప్రతిస్పందన అంటే ఏంటి? ఇక్కడ మనం పిన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే 1055 ఏదో సంథింగ్ మనం పెట్టుకుంటాం కదా. మరి ఆ పిన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా మనం ఎంటర్ చేస్తేనే మనకి డబ్బులు అనేవి వస్తాయి, అంటే ఉద్దీపన అనేది వస్తుంది. ఇక డబ్బులు అనేవి సహజమైనటువంటి ఉద్దీపన, ఈ ఉద్దీపన వస్తుంది. ఓకే, సో కాబట్టి
ఇక్కడ ఏం చేసాం మనం, ఏటీఎం దగ్గర పోయి ఆ పిన్ నెంబర్ అనేది చూడండి, పిన్ నెంబర్ అనేది నిబంధిత ఉద్దీపన. ఓకే, ఆ నిబంధిత ఉద్దీపనకి ఆ నెంబర్ ని నొక్కటం అనేది నిబంధిత ప్రతిస్పందన. ఓకే, సో కాబట్టి ఇవి రెండు గుర్తు పెట్టుకున్నా పర్లేదు మీరు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెండు కాన్సెప్ట్. ఏటీఎం పిన్ నెంబర్ అనేది నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన. ఓకే, మరి ఆ ప్రతిస్పందన ఇచ్చినప్పుడు మనకి ఉద్దీపన వస్తుంది. అంటే రివర్స్, శాస్త్రీయ నిబంధనకి రివర్స్. ఏమేం చెప్పాడు, ఉద్దీపన ప్రతిస్పందన వచ్చిందని చెప్పాడు. కానీ స్కిన్నర్ ఏం చెప్పాడు, సరైనటువంటి ప్రతిస్పందన కూడా ఉద్దీపనని కలగజేసిద్దని చెప్పాడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏటీఎం పిన్ నెంబర్ నొక్కడం అనేది ఓకే నిబంధిత ప్రతిస్పందన. ఆ నిబంధిత ప్రతిస్పందనకి ఏమొస్తుంది, ఉద్దీపన అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఇక్కడ చూడండి, సరైనటువంటి ప్రతిస్పందన ఉంటేనే మనకి ఆ ఉద్దీపన అనేది వస్తుంది. అంటే చూడండి, మరి ఆ ఏటీఎం లో మనం సరైనటువంటి పిన్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఆ నిబంధిత ప్రతిస్పందన అయినటువంటి ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మనకి ఉద్దీపన అనేది కలుగుతుంది, అంటే డబ్బులు అనేవి వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇతను ఏం చెప్పిండో చూద్దాం. స్కిన్నర్ చెప్పినటువంటి ప్రయోగాన్ని చూద్దాం. స్కిన్నర్ ఏం చేశాడంటే చూడండి, ఒక స్కిన్నర్ బాక్స్ తీసుకున్నాడండి. స్కిన్నర్ పేటిక అంటారు. ఈ పేటికలో ఒక ఎలుకను ఉంచాడు. ఓకే, ఇది ఒక ఎలుక. ఈ ఎలుకకి ఏం చేశాడంటే దీనికి బయట ఒక ఆహారపు గుళికలు ఉన్నటువంటి ఒక బాక్స్ పెట్టాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక లివర్ మేట ఉంచాడు. ఓకే, ఈ మేట నుంచి తర్వాత ఏం చేశాడంటే ఇక్కడ ఒక పాత్ర పెట్టాడు. ఇప్పుడు ఈ ఎలుక ఏం చేసింది, దాంట్లో ఉన్నటువంటి ఎలుకకి ఆహారం అనేది కనిపించట్లేదు. చూడండి, ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఎలుకకి ఎలాంటి ఆహారము కనిపించదు. కానీ చూడండి, మనకి ఈ శాస్త్రీయ నిబంధనలో మాత్రం, శాస్త్రీయ నిబంధనలో ఆహారము లేదా ఉద్దీపన అనేది కనిపిస్తూ ఉంటది, ఎదురు కనిపించింది. అర్థమవుతుంది కదా. శాస్త్రీయ నిబంధనలో పావులో చెప్పినటువంటి ప్రయోగంలో కుక్కకి ఎదురుగా ఆహారం అనేది కనిపించింది. ఓకే, కానీ ఇక్కడ చెప్పినటువంటి స్కిన్నర్ చెప్పినటువంటి ఈ ప్రయోగంలో ఎలుకకి ఎలాంటి ఆహారం కూడా కనపడదు ఇక్కడ. అర్థమవుతుందా. మరి దీనికి ఇదేంటి అంటే ఇది సరైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆహారం అనేది వచ్చింది ఇక్కడికి. సో మరి దానికోసం ఏం చేసింది, ఈ ఎలుక ఈ బాక్స్ లో అటు ఇటు తిరిగింది, చూసింది ఏమైనా దొరికిద్ది అని. ఏం దొరకలే. ఓకే, అంటే మన అక్కడ దగ్గర మన ఇంటి ముందు అటు ఇటు తిరిగి చూశాడు. ఇక్కడ సేమ్ అతనికి ఏమీ కనిపించలేదు, ఎవరు కనపడలే. సో ఇది కూడా సేమ్, ఎలకు కూడా అటు ఇటు తిరిగింది, ఇక్కడ ఎవరు కనిపించలే, ఇది ఏం కనిపించలే. ఇదేం చేసిందంటే పోయి ఆ మేటను నొక్కింది. ఓకే, ఈ మేటని నొక్కింది. నిబంధిత ఉద్దీపన అని చెప్పాం కదా, కాలింగ్ బెల్లుని అక్కడ దగ్గర కాలింగ్ బెల్లు నొక్కినట్టు ఇక్కడ ఏం చేసింది, ఎలకొచ్చి మేటను నొక్కింది, అంటే దాని మీద కాలేసింది. ఓకే, వేయగానే ఇక్కడ ఒక ఆహారపు గుళిక వచ్చింది. ఓకే, మరి ఈ ఆహారపు గుళిక రాగానే అది తిన్నది. అంటే దానికి ఏమర్థమైంది అంటే దీన్ని నొక్కితే ఆహారం వస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ఆ మేటని నొక్కింది, ఆ లివర్ ని ప్రెస్ చేసింది, మళ్ళీ ఆహారపు గుళిక వచ్చింది, మళ్ళీ దండి, మళ్ళీ నొక్కింది, మళ్ళీ దండి. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుందంటే, అంటే ఈ లివర్ ఏదైతే ఉందో మేటని నొక్కినప్పుడు ఆహారపు గుళికలు వస్తాయి అనేటటువంటి విషయం దానికి అర్థమైంది. ఓకే, సో మరి ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అంతే, మన ఇంటి ముందుకు వచ్చినటువంటి దగ్గర ఎవరైతే ఉన్నాడో సేమ్ ఈ ఎలకలాగే అటు ఇటు తిరిగాడు ఆయన, ఏమీ దొరకలేదు ఆయనకి. అప్పుడు ఏం చేశాడు, ఈ ఎలక మేటను ఎట్టయితే నొక్కిందో సేమ్ అదే విధంగా ఆ దగ్గర వచ్చి మేటను నొక్కాడు. ఓకే, ఆ మేటను నొక్కిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఎలుక మేటను నొక్కితే ఆహారం వచ్చింది కదా. సో ఆ దగ్గర కూడా ఆ మేటను అంటే కాలింగ్ బెల్ నొక్కగానే ఆహారం వచ్చింది. ఎట్లా వచ్చింది, కాలింగ్ బెల్ నొక్కగానే మేడం గారు లోపల నుంచి ఆహారం తీసుకొచ్చి ఆ గిన్నె తీసుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక ఆహారం పెట్టింది. అర్థమైంది కదా. సో ఇది మనకి కాన్సెప్ట్. ఇక్కడ ఎలక అనేది ఏం చేసిందంటే ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీని అర్థం చేసుకుంది. అంటే ఇక్కడ మనం చెప్పాం కదా నిబంధిత ప్రతిస్పందన అని చెప్పాం. ఓకే, అంటే బెల్ అనేది నిబంధిత ఉద్దీపన, అదేవిధంగా మేట అనేది కూడా నిబంధిత ఉద్దీపన. దీన్ని నొక్కటం అనేది ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన. ఈ ప్రతిస్పందనకి ఉద్దీపన వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, ఆహారపు గుళికలు వచ్చాయి, ఇక్కడ దగ్గరికి ఆహారం వచ్చింది. ఓకే, కాబట్టి ఈ ఎలక ఈ రెండింటికి కనెక్టివిటీని పెంపొందించుకుంది. అక్కడ దగ్గర కూడా ఈ కాలింగ్ బెల్ నొక్కితే ఆహారం వస్తుంది. ఓకే, సరైనటువంటి ప్రతిస్పందన ఇస్తే అక్కడ ఉద్దీపన వస్తుంది అనుకున్నాడు. అంటే మరి అతను కాలింగ్ బెల్ నొక్కకుండా అటు ఇటు తిరిగి లేకపోతే పిలిచినా కానీ రారు, ఎందుకంటే ఇంట్లో అందరు బిజీగా ఉంటారు, ఆ సౌండ్ వినపడదు ఎవరికి. కానీ ఇక్కడ సరైనటువంటి ప్రతిస్పందన ఏంటంటే ఆ కాలింగ్ బెల్ నొక్కటం. ఓకే, అది నిబంధిత
ప్రతిస్పందన. నిబంధిత ప్రతిస్పందన ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక ఉద్దీపన వస్తుంది. ఓకే, ఇది అండి. ఇక్కడ చూడండి, ఎలుక ఏం చేసింది, మేటను చూసింది. ఆ మేట అనేది ఏంటంటే నిబంధిత ఉద్దీపన. మేట నొక్కింది, నిబంధిత ప్రతిస్పందన. అంటే మేటను చూసి నొక్కింది. అక్కడ కూడా దగ్గర ఏం చేశాడు, ఆ కాలింగ్ బెల్లును చూశాడు, నొక్కాడు. ఓకే, ఇక్కడ కూడా మేటను చూసింది, నొక్కింది. మేట అనేది నిబంధిత ఉద్దీపన, అక్కడ కాలింగ్ బెల్ అనేది నిబంధిత ఉద్దీపన. అక్కడ మేట నొక్కడం అనేది ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన అయితే, దగ్గర కాలింగ్ బెల్ నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన. ఇప్పుడు మేట నొక్కగానే ఇక్కడ ఈ ఎలుకకి ఆహారం వచ్చినట్లు, ఆ దగ్గర కాలింగ్ బెల్ నొక్కగానే ఆహారం వచ్చింది. సో ఇదండి దీనికి సంబంధించింది. సో ఇది నెక్స్ట్ మనం టాపిక్ లోకి వెళదాం. సో చూడండి, మరి కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఓకే, మంచి ప్రతిస్పందనకి ఒక ఉద్దీపన అనేది రావటం అనేది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. అంటే కార్యసాధక నిబంధనలో మనకి ఒక ప్రతిస్పందనకి, సరైనటువంటి ప్రతిస్పందనకి ఉద్దీపన రావటం అనేటటువంటిది దీని యొక్క కాన్సెప్ట్. ఇది కార్యసాధక నిబంధన అని చెప్తారు. ఓకే, మరి దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్. బిఎఫ్ స్కిన్నర్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. చూడండి, మరి ఎవరి మీద పరిశోధన చేశాడంటే పావురాలు ఎలుకల పైన పరిశోధన చేశాడు. పావురాలు ఎలుకల పైన పరిశోధన చేశాడు. మరి పావులో దీని మీద పరిశోధన చేశాడు అంటే కుక్క మీద పరిశోధన చేశాడు. పావులో కుక్క మీద పరిశోధన చేశాడు. మరి ఇతను స్కిన్నర్ పావురాలు ఎలుకల పైన పరిశోధన చేశాడు. ఎట్లా కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుందండి. పావురాలు ఎలుకల మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఓకే, బిఎఫ్ స్కిన్నర్, థారండైక్, ఓకే, తర్వాత పావులోవు, పైవారు అందరు. ఓకే, దీనికి సరైనటువంటి సమాధానం మనం బిఎఫ్ స్కిన్నర్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. కార్యసాధక నిబంధన అంటే ఒక మంచి ప్రతిస్పందనకి ఉద్దీపన రావటం అనేటటువంటిది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అంటే చూడండి, మంచి ప్రతిస్పందన అంటే మనం చెప్పాము, మనం ఏటీఎంలో పిన్ నెంబర్ ఎంటర్ చేయాలంటే సరైనటువంటి ప్రతిస్పందన చేస్తేనే మనకి అక్కడ డబ్బులు ఉద్దీపన అనేవి వస్తున్నాయి. ఆ ఎలుక కూడా కరెక్ట్ గా లివర్ ని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఆహారం అనేది వచ్చింది, ఉద్దీపన అనేది వచ్చింది. ఓకే, తర్వాత ఆ దగ్గర కూడా కరెక్ట్ గా ఇంటి ముందు కాలింగ్ బెల్ నొక్కితేనే అక్కడ ఆహారం అనేది వస్తుంది. ఓకే, సో ఇది కాబట్టి మనకి ఒక ప్రతిస్పందనకి ఉద్దీపన రావటం అనేది కార్యసాధక నిబంధనకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. బిఎఫ్ స్కిన్నర్ దీన్ని ప్రతిపాదించాడు. మరి ఇతను ఎవరి మీద పరిశోధన చేశాడంటే పావురాలు ఎలుకల పైన ఇతను పరిశోధన చేశాడు. మరి ఇతను రాసినటువంటి గ్రంథం తీసుకున్నట్లయితే, ఇతను రాసినటువంటి గ్రంథం ఏంటి అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. ఇది ఇతను రాసినటువంటి గ్రంథం. ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి దీనికి ఉన్నటువంటి వేరే పేర్లు ఎట్లా ఉంటాయో చూద్దాం. దీనికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటి అనేవి చూద్దాం. కార్యసాధక నిబంధనానికి ఉండేటటువంటి ఇతర పేర్లు ఆర్ టైప్ థియరీ అంటారు దీన్ని. ఓకే, ఆర్ టైప్ థియరీ అంటే ఎందుకు చెప్పామో చూడండి, ప్రతిస్పందన ఆధారంగా జరుగుతుంది ఇది. అంటే ఇక్కడ మనకి ఉద్దీపన ఆధారంగా జరగట్లా. శాస్త్రీయ నిబంధన అనేది ఓకే ఎస్, ఓకే, స్టిమ్యులస్ అంటే ఉద్దీపన ఆధారంగా జరుగుతుంది శాస్త్రీయ నిబంధన, అది ఎస్ టైప్ అంటారు. మరి ఇక్కడ ఆర్ టైప్ అంటున్నాం, ఇది రెస్పాన్స్ టైప్ అంటే ప్రతిస్పందన ఆధారంగా జరుగుతుంది. మరి చూడండి, ఎలుకకి ఆ ప్రతిస్పందన ఓకే సరైనటువంటి ప్రతిస్పందన ఇవ్వకపోతే ఆహారం వచ్చిందా? రాదు. ఓకే, సో మరి మనం కూడా అక్కడ ఏటీఎం దగ్గర సరైనటువంటి ప్రతిస్పందన అంటే సరైనటువంటి పిన్ నెంబర్ ఎంటర్ చేయకపోతే మనకి డబ్బులు రావు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది మొత్తం రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఇచ్చేటటువంటి రెస్పాన్స్ మీద ఆధారపడి మనకి ఈ సిద్ధాంతం ఆధారపడుతుంది. అందుకే దీన్ని ఆర్ టైప్ అంటున్నారు. దీన్ని ఆర్ఎస్ నిబంధన అని చెప్పాము మనం. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అండి మీరు. కార్యసాధక నిబంధన అంటే ఆర్ఎస్ నిబంధన అని అర్థం. ఆర్ఎస్ అంటే రెస్పాన్స్ స్టిమ్యులస్, అంటే ఒక సరైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు సరే ఒక ఉద్దీపన అనేది వస్తుంది. ఆర్ అంటే రెస్పాన్స్ ప్రతిస్పందన. ఓకే, మరి దీనికి సరైనటువంటి ప్రతిస్పందనకి ఒక సరైనటువంటి ఒక ఉద్దీపన కూడా వస్తుంది అని చెప్పాం. ఓకే, ఇది ఆర్ ఎస్ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. రెస్పాన్స్
స్టిమ్యులస్ నిబంధన అని చెప్తారు. ఆర్ఎస్ నిబంధన అనేది దేనిని పిలుస్తారు అని కూడా అడుగుతారు, లేకపోతే ఆర్ టైప్ నిబంధన అని దేనిని కూడా పిలుస్తారు అని అడుగుతారు. సరైనటువంటి ప్రతిస్పందన, సరైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఒక స్టిమ్యులస్ ఉద్దీపన అనేది వస్తుంది. అందుకే దీన్ని ఆర్ఎస్ నిబంధన అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ మరి దీనికి ఇంకో పేరు ఏంటంటే పునర్బలన నియమం అని చెప్తారు. ఓకే, దీన్ని పునర్బలన నియమం అని చెప్తున్నారు. ఎందుకంటే చూడండి, దీనికి ఇంకో పేరు పునర్బలన నియమం కాదండి, నాట్ పునర్బలన నియమం అని చెప్పారు. మరి ఇది పునర్బలన నియమం వేరు, పునర్బలన నిబంధన వేరు. అర్థమవుతుందా? పునర్బలన నియమం అనేది మనకి ఇంతకు ముందు మనం పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనలో అతను చెప్పినటువంటి నియమం ఇది పునర్బలన నియమం అని చెప్పినారు. ఓకే, మరి ఇది ఆ పునర్బలన నియమం అంటే అతనికి బెల్లు కొట్టినప్పుడు ఆహారం రావటం అనేటటువంటిది పునర్బలనం అని చెప్పినారు. ప్రతిసారి బెల్లు కొట్టగానే ఆహారం ఇవ్వటం అనేది పునర్బలన నియమం అని చెప్పాము. మరి ఇక్కడ అది ఈ నియమం అంటే మనకి శాస్త్రీయ నిబంధనలో ఉన్నటువంటి దాని గురించి చెప్పాలి. మరి అట్లా కాకుండా పునర్బలన నిబంధన అని అడిగాడు. ఓకే, ఈ పునర్బలన నిబంధన అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఇది కార్యసాధక నిబంధన కిందకి మనకు వచ్చింది. కార్యసాధక నిబంధన కిందకి వచ్చిందండి. ఇది పునర్బలన నిబంధన వేరు, పునర్బలన నియమం వేరు. ఓకే, మరి ఇది ఏంటి అంటే మరి పునర్బలన నిబంధన అంటే ఏంటి అంటే రీఇన్ఫోర్స్మెంట్. మనకి అంటే ఒక ప్రతిస్పందన చూపించినప్పుడు ఆ ప్రతిస్పందనకి ఉద్దీపన ఇచ్చినట్లయితే, ఉద్దీపన అనేది బహుమతి అయినా కావచ్చు. ఓకే, బహుమతి గాని ఉద్దీపన గాని ఇస్తే మళ్ళీ ఏమవుతుంది, ఆ పునర్బలం మనకి ఏం చెప్పామంటే ఆ ప్రతిస్పందన అనేటటువంటిది మళ్ళీ చేస్తాడు. ఓకే, పునర్బలన నియమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి పాఠశాలలో ఒక మొక్కలకి నీళ్లు పోసాడు. మొక్కకి నీళ్లు పోయటం అనేది ఏంటి, అది రెస్పాన్స్. ఓకే, అది రెస్పాన్స్. మొక్కకి నీళ్లు పోయటం అనేది రెస్పాన్స్. ఒక మంచి రెస్పాన్స్ చేశాడు, ఒక మంచి ప్రతిస్పందన చూపించాడు. ప్రతిస్పందన చూపించగానే ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే అతను బాగా శబాష్ అని వీపు మీద తట్టి మంచిగా మెచ్చుకున్నాడు అతన్ని. అప్పుడు ఏమైంది, అది ఒక ఉద్దీపనగా ఉపయోగపడింది. ఓకే, అంటే సరైనటువంటి ప్రతిస్పందనకి ఒక ఉద్దీపన ఇచ్చినట్లయితే ఆ అబ్బాయి ఏం చేస్తాడు, మళ్ళీ అది ఒక బహుమతి లాగా తీసుకొని అతను ఒక పునర్బలనం లాగా భావించి దాన్ని మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇంకా మొక్కలకి నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, అదేంటి అంటే పునర్బలన నిబంధన అంటారు. అంటే ఒక ప్రతిస్పందనకి ఉద్దీపన బహుమతి ఏదైతే ఉందో రావటం అనేది ఉందో అదే పునర్బలన నిబంధన. దీని గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం, వచ్చిందండి. నెక్స్ట్ పరికరాత్మక నిబంధన అని కూడా అంటారు దీన్ని. ఓకే, పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అంటారు. అంటే ఇక్కడ ఒక పరికరాన్ని ఉపయోగించి మనం ఈ సిద్ధాంతాన్ని వివరించాం కాబట్టి దీన్ని పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని చెప్తారు. ఎందుకంటే పరికరం ద్వారా ఇక్కడ నేర్చుకోవడం అనేది జరిగింది. పరికరం ద్వారా నేర్చుకున్నాం కాబట్టి దీన్ని పరికరాత్మక నిబంధన అంటారు. నెక్స్ట్ దీన్ని కార్యసాధక నిబంధన సిద్ధాంతం అని కూడా అంటారు. ఎందుకు అంటున్నారు అంటే చూడండి, మరి కార్యసాధక నిబంధన సిద్ధాంతం అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కొన్ని ఆపరేషన్స్ చేస్తున్నాం. అంటే కొన్ని ప్రచాలకాలు, అంటే కొన్ని యాక్టివిటీస్, కొన్ని చర్యలు చేస్తున్నాం. ఓకే, మరి ఆ చర్యలు చేయటం ద్వారా జరిగింది కాబట్టి దీన్ని కార్యసాధక నిబంధన అంటున్నారు. అంటే చూడండి, మరి ఇంటి ముందుకు వచ్చినటువంటి దగ్గర ఏం చేశాడు, కొన్ని ప్రచాలకాలను ఉపయోగించాడు. అంటే అటు ఇటు తిరగటం, కొన్ని యాక్టివిటీలు చేయటం, ఓకే, అది నొక్కటం, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని ఆపరేషన్స్ లేదా ప్రచాలకాలు అంటారు. ఓకే, అదే విధంగా ఆ ఎలుక, స్కిన్నర్ బేటికలో ఉన్నటువంటి ఎలుక ఏం చేసింది, అది అటు ఇటు తిరుగుతూ దాన్ని నొక్కుతూ చేసింది, అది ప్రచాలకాలు అంటారు. మన ఏటీఎం దగ్గర మనం ఏం చేస్తాం, ఆడబోయి ఆ కార్డ్ దాంట్లో పెట్టడం, దాన్ని ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయటం, సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ప్రచాలకాలు, ఆపరెంట్స్ అంటారు. ఓకే, సో ఈ విధంగా మనకి ఆర్ టైప్ థియరీ అని దేన్ని అంటారు అంటే కార్యసాధక నిబంధన. ఆర్ఎస్ నిబంధన అని దేన్ని పిలుస్తారు, కార్యసాధక నిబంధన. పునర్బలన నిబంధన అని దేన్ని పిలుస్తారు అంటే అది కూడా కార్యసాధక నిబంధన. పరికరాత్మక నిబంధన అనేది ఏది, కార్యసాధక నిబంధన. ఎక్కడ కిటికీలు. నెక్స్ట్ కార్యసాధక నిబంధన అనేటటువంటిది ఏది అంటే ఇది కూడా పరికరాత్మక నిబంధన. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనకి ఈ కార్యసాధక నిబంధనకు ఉన్నటువంటి వేరే పేర్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మరి రెండింటికి తేడాలు తీసుకున్నట్లయితే శాస్త్రీయ నిబంధనానికి కార్యసాధక నిబంధనానికి ఉండేటటువంటి తేడాలు, రెండింటికి ఉండే తేడాలు తీసుకున్నాం.
శాస్త్రీయ నిబంధన అని చెప్పింది పావులో. ఇతను రష్యా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త, మనకు తెలుసు. స్కిన్నర్, ఇతను అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. కార్యసాధక నిబంధనని రూపొందించింది స్కిన్నరు. మరి శాస్త్రీయ నిబంధనాన్ని దేని మీద చేశారు, ఏ జంతువు మీద చేశారంటే కుక్క మీద పరిశోధన చేశారు. మరి కార్యసాధక నిబంధన ఎలుక పావురాల మీద చేశారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలుక పావురాల మీద చేసినటువంటి పరిశోధన అనేది కార్యసాధక నిబంధన. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ సంసర్గం అనేది దేనికి దేనికి మధ్య జరుగుతుంది. శాస్త్రీయ నిబంధనలో ఆ సంసర్గం అనేది ఒక అసహజమైనటువంటి ఉద్దీపనకి సహజమైనటువంటి ఉద్దీపనకి జరుగుతుంది. అంటే గంటకి ఆహారానికి మధ్య సంసర్గం అనేది కనెక్టివిటీ అనేది జరిగింది. ఓకే, గంటకి ఆహారానికి జరిగింది కాబట్టి ఒక అసహజమైనటువంటి ఉద్దీపనకి సహజమైనటువంటి ఉద్దీపనకి జరిగింది. అంటే కండిషనల్ స్టిమ్యులస్ కి నిబంధిత ఉద్దీపనకి నిర్నిబంధిత ఉద్దీపనకి సంసర్గం జరిగింది. మరి కార్యసాధక నిబంధనలో దేనికి దేనికి మధ్య జరిగింది చూడండి. సంసర్గం అనేది ఒక ప్రతిస్పందనకి ఉద్దీపనకి మధ్య జరుగుతుంది. ఓకే, అంటే ఎలుక తీసుకుంటే ఎలుక మేట నొక్కటం అనేది ప్రతిస్పందన అయితే, ఆ మేట నొక్కినప్పుడు ఆహారం లభించడం అనేది ఉద్దీపన. ఓకే, ప్రతిస్పందనకి ఉద్దీపన అనేది వచ్చింది. ఏటీఎంలో మనం ఆ పిన్ నెంబర్ని నొక్కటం అనేది ప్రతిస్పందన, దానికి డబ్బులు రావటం అనేది ఉద్దీపన. కాబట్టి ఇక్కడ రెండింటికి ప్రతిస్పందనకి ఉద్దీపనకి RS అని గుర్తుపెట్టుకోండి. రెస్పాన్స్ కి స్టిమ్యులస్ కి మధ్య కనెక్టివిటీ అనేది ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇది ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటి సిద్ధాంతం ఇది. ఓకే, శాస్త్రీయ నిబంధన అనేది ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటి సిద్ధాంతం ఇది. అంటే చూడండి, శాస్త్రీయ నిబంధనలో మనకి ఉద్దీపన ఉంటేనే ప్రతిస్పందన అనేది వస్తుంది, ఉద్దీపన లేకుండా ప్రతిస్పందన అనేది రావటం లేదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఉద్దీపన అనేది ఏంటి, ఉద్దీపనకి ప్రతిస్పందన వచ్చింది. గంట శబ్దం అనేది ఓకే అసహజమైనటువంటి ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన అని చెప్పారు. మరి ఈ నిబంధిత ఉద్దీపనకి లాలాజలం విడుదలైంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఉద్దీపన ప్రాధాన్యత కలిగింది. అంటే ఇక్కడ గంట శబ్దం కానీ ఆహారం కానీ లేకపోతే లాలాజలం అనేది రావట్లేదు. ఓకే, అందుకని దీన్ని ఉద్దీపన ప్రాధాన్యత కలిగింది అంటున్నాం. పావులో చేసినటువంటి ప్రయోగంలో ఆ కుక్కకి ప్రతిస్పందన అయినటువంటి లాలాజలం రావాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉద్దీపన అనేది ఉండాలి. అంటే ఏంటి, ఆహారం కానీ దానితో కనెక్ట్ అయినటువంటి నిబంధన జరిగినటువంటి గంట శబ్దం కానీ ఉంటేనే లాలాజలం విడుదలవుతుంది. మరి ఇవి రెండు లేకుండా లాలాజలం వచ్చిందా, రాదు. కానీ ఇక్కడ చూడండి, మరి స్కిన్నర్ ఏం చెప్పాడు, అసలు ప్రతిస్పందన ఇక్కడ దీనికి ఎలాంటి ఆహారం అనేది కనపడకుండానే ప్రతిస్పందన వస్తుందని చెప్పాడు. ఓకే, చూడండి ఇక్కడ ప్రతిస్పందన ప్రాధాన్యత ఉంది దీనికి. ఇక్కడ ఉద్దీపన ప్రాధాన్యత ఉంటే ఇది ప్రతిస్పందన ప్రాధాన్యత ఉంది. అంటే రెస్పాన్స్ బేస్డ్ కాబట్టి దీన్ని R టైప్ అన్నారు, ఇది S టైప్. ఓకే, నెక్స్ట్ ఇది సామీప్య నియమం ఆధారంగా జరుగుతుంది. చూడండి, శాస్త్రీయ నిబంధన అనేది దేని ఆధారంగా జరుగుతుందంటే సామీప్యత నియమం ఆధారంగా జరుగుతుందని చెప్పాను. ఎందుకు సామీప్యత నియమం ఆధారంగా జరుగుతుంది అంటే చూడండి, మరి గంట శబ్దము ఆహారానికి జోడింపు అనేది ఉంటుందని చెప్పాను. అంటే గంట శబ్దము మోగిన తర్వాత 0.5 సెకండ్స్ గ్యాప్ లోనే ఆహారం అనేది రావాలి. ఓకే, మరి అట్లా రావటం రెండింటికి దగ్గరగా ఉండాలి, గ్యాప్ లేకుండా దగ్గరగా ఉంటే సమీపంగా ఉంటే దాన్ని సామీప్య నియమం అంటారు. ఓకే, మరి సామీప్య నియమం వల్ల ఆహారం అనేది దానికి కనెక్టివిటీ అనేది జరుగుతుంది. సో ఇది సామీప్య నియమం. అంటే గంట శబ్దం వినిపించిన తర్వాత ఆహారం ఒక 10 నిమిషాల తర్వాత, పావు గంట తర్వాత రాకూడదు. ఇవి రెండింటికి ఎంత సమీపంలో ఉంటే నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన మధ్య సామీప్యం ఎంత దగ్గరగా ఉంటే అక్కడ ప్రతిస్పందన అనేది అంత తొందరగా జరుగుతుంది. అందుకే ఇది సామీప్య నియమం ఆధారంగా పనిచేస్తుంది. మరి ఇది తీసుకున్నట్లయితే కార్యసాధక నిబంధనము ఫలిత సూత్రం ఆధారంగా పనిచేస్తుంది, ఫలిత నియమం ఆధారంగా పనిచేస్తుంది. అంటే ఏంటి, ఒక మంచి ప్రతిస్పందన చేసినప్పుడు ఉద్దీపన అనేది వచ్చింది, ప్రతిస్పందన చేసినప్పుడు ఉద్దీపన అనేది వచ్చింది. ఉద్దీపన అనేది ఏంటి, అక్కడ ఆహారం. మరి ఆహారం అనేటటువంటిది లేకపోతే ఓకే, అంటే ఫలితం అనేది మంచిగా లేకపోతే మరి ఇది ఈ ప్రయోగం అనేది పనిచేయదు. ఓకే, ఈ ప్రయోగం అనేది సక్సెస్ అవ్వదు. కాబట్టి ఇది మొత్తం కూడా ఫలిత నియమం ఆధారంగా పనిచేస్తుంది. అంటే అది ఇచ్చినటువంటి ప్రతిస్పందన వలన ఆహారం లేకపోతే, ఆహారం రాకపోతే, అంటే ఆహారం అనేది లాస్ట్ ఫలితమే కదా, మరి సరైనటువంటి ఫలితం లేకపోతే మరి అది ఆ బెల్లు నొక్కినా ఉపయోగం ఉండదు.
అంటే సరైనటువంటి అది ఇచ్చినటువంటి ఉద్దీపన ఇచ్చినప్పటికీ మరి దానివల్ల ఫలితం లేకపోతే అక్కడ ఉపయోగం లేదు. అది ఫలితం అనేది ఫలిత నియమం. మనం ఏటీఎం దగ్గర పోయినాం, మనం ఇచ్చినటువంటి ఆ ప్రతిస్పందన సరైనటువంటి ప్రతిస్పందన ఏదైతే ఉందో ఆ సరైనటువంటి ప్రతిస్పందనకి మనకి ఉద్దీపన అనేది రావాలి. అంటే ఫలితం అనేది వచ్చింది కదా, డబ్బులు వచ్చాయి కదా, మరి డబ్బులు రాకపోతే మరి అది ఫలితం అనేది సరిగా ఉండదు. కాబట్టి ఇది ఫలిత నియమం పైన ఆధారపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, శాస్త్రీయ నిబంధన అనేది ఉద్దీపన ప్రతిస్పందనలు అంటారు. ఓకే, శాస్త్రీయ నిబంధనని ఉద్దీపన ప్రతిస్పందన అని చెప్తారు. ఉద్దీపన ప్రతిస్పందనలు అంటే ఉద్దీపన అనేది ఎదురుగా ఉన్నప్పుడు ప్రతిస్పందన వస్తుంది. ఓకే, ఉద్దీపన అనేది ఎదురుగా ఉన్నప్పుడు ప్రతిస్పందన వస్తుంది. చూడండి, మరి కుక్కకి ఎదురుగా ఆహారం ఉంది కాబట్టి అది ఏం చేసింది, ఆ ఆహారానికి రెస్పాండ్ అవుతుంది, అంటే ప్రతిస్పందన చూపించింది. ఉద్దీపన ఎదురుగా ఉన్నప్పుడే ఇక్కడ ప్రతిస్పందన చూపించింది. కానీ మరి ఇక్కడ కార్యసాధక నిబంధనలో ఎలుకకి ఎలాంటి ఆహారము కనపడలేదు. ఇక్కడ దానికి ముందు ఎలాంటి ఆహారము కనపడకపోయినా కానీ అదేం చేసిందంటే రెస్పాండ్ అయింది, అది ప్రతిస్పందన చూపించింది. ఆహారం కనిపించకపోయినా కానీ ఇది ప్రతిస్పందన చూపించింది. కాబట్టి ఇది నిరుద్దీపన ప్రతిస్పందన అంటారు. అంటే ఉద్దీపన లేకపోయినప్పటికీ ప్రతిస్పందన చూపిస్తుంది. మరి ఆహారం లేకపోయినా అక్కడ ప్రతిస్పందన చేసింది కదా అది. కాబట్టి నిరుద్దీపన ప్రతిస్పందన అని దేనిని పిలుస్తారు అని అడుగుతారు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కటి కూడా బిట్టుగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఉద్దీపన ప్రతిస్పందనలని దేన్ని పిలుస్తారు అంటే శాస్త్రీయ నిబంధనం. నిరుద్దీపన ప్రతిస్పందన అని దేన్ని పిలుస్తారు అంటే కార్యసాధక నిబంధనము. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి భేదాలు. నెక్స్ట్ చూడండి, మరి ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ ని ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం ఇక్కడ చెప్తాను. ఇంతకుముందు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇప్పుడు అంటే మీకు జనరల్ గా చెప్పాను, ఇక్కడ రిటర్న్ గా రాశాను. ఇది మీకు ఇంకా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఒరిజినల్ ఎగ్జాంపుల్, టెక్స్ట్ బుక్ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్. ఓకే, చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏటీఎం పిన్ నెంబర్, ఇది ఉద్దీపన. ఓకే, నిబంధిత ఉద్దీపన. ఈ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఏటీఎం పిన్ నెంబర్ ని ఎంటర్ చేసినాం. ఓకే, నొక్కినాం, ఏటీఎం పిన్ నెంబర్ నొక్కినాం. ఓకే, నిబంధిత ప్రతిస్పందన, ఉద్దీపనకి ప్రతిస్పందన వచ్చింది కదా. ఓకే, ఆ పిన్ నెంబర్ చూసి మనం ఏం చేసామంటే నొక్కాం దాంట్లో ఈ ప్రతిస్పందన. ఇదేం ప్రతిస్పందన అంటే నిబంధిత ప్రతిస్పందన. నిబంధిత ప్రతిస్పందన చేయగానే మనకి ఇక్కడ ఉద్దీపన అనేది వచ్చింది. అంటే ఏంటి, డబ్బులు రావటం జరిగింది. ఓకే, సరైనటువంటి ప్రతిస్పందనకి ఉద్దీపన రావటమే దీని కాన్సెప్ట్. సరైనటువంటి ప్రతిస్పందన అంటే మనం ఎంటర్ చేసేటటువంటి పిన్ నెంబర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉండాలి. ఓకే, మరి రాంగ్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి డబ్బులు రావు కదా. సో సరైనటువంటి ప్రతిస్పందనకి ఇక్కడ ఉద్దీపన అనేది వచ్చింది. ఉద్దీపన అనేది ఏంటంటే డబ్బులు. ఓకే, చూడండి, రెస్పాన్స్. ఓకే, రెస్పాన్స్ స్టిమ్యులస్ అని చెప్పాం కదా. అంటే సరైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినప్పుడే మనకి ఆ స్టిమ్యులస్ అనేది ఉంటుంది. అంటే సరైనటువంటి ప్రతిస్పందన మనం అక్కడ కనబరిచినప్పుడే మనకి ఆ ఉద్దీపన లేదా డబ్బులు అనేవి వస్తాయి. ఓకే, సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఫైనల్ గుర్తుపెట్టుకునేది అంటే పిన్ నెంబర్ ఎంటర్ చేయటం, డబ్బులు రావడం. ఇదే మనకి దీంట్లో గుర్తుపెట్టుకునేది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. పిన్ నెంబర్ ఎంటర్ చేసామా, డబ్బులు తీసుకున్నామా. పిన్ నెంబర్ ఎంటర్ చేయటం అంటే సరైనటువంటి ప్రతిస్పందన, డబ్బులు రావటం అంటే ఉద్దీపన. సో ఇదే మన కాన్సెప్ట్. ఇది సరైనటువంటి ప్రతిస్పందన అంటే R, దానికి ఉద్దీపన వచ్చిందంటే S. ఓకే, సో ఇది దీనిది. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ దగ్గర చెప్పాం. దగ్గర గేట్ బయట నుంచున్నాడు, అటు ఇటు చూశాడు, ఎవరు ఏమి కనపడలేదు, ఏమి రెస్పాన్స్ ఏమి లేదు. అసలు ఏం చేసినట్టు ఒక కాలింగ్ బెల్ నొక్కాడు, కనపడిన కాలింగ్ బెల్. మరి ఇది నిబంధిత ఉద్దీపన అని చెప్పాం. కాలింగ్ బెల్ అనేది ఉద్దీపన, చూడగానే కనపడుతుంది అక్కడ, అసలు బాగా స్పష్టంగా ఒక బెల్ అనేది బాగా కనపడుతుంది అక్కడ, అది నిబంధిత ఉద్దీపన. మరి ఇప్పుడు దాన్ని ఏం చేశాడు, ఆయన నొక్కాడు, ఆ కాలింగ్ బెల్ని నొక్కాడు. బెల్లుని చూసి దాన్ని నొక్కటం అనేది ఉద్దీపన ప్రతిస్పందన. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఇంట్లో ఏం చేస్తాం, ఏదైనా ఒక లైట్ వేయాలనుకోండి, ఏం చేస్తాం, ఒక స్విచ్ నొక్కుతాం. స్విచ్ నొక్కితే లైట్ వచ్చి వెలిగిద్ది కదా. సో అట్లాగే ఏం చేసిందంటే కాలింగ్ బెల్ నొక్కాడు. నొక్కితే దీన్ని ఏమంటారంటే నిబంధిత ప్రతిస్పందన అన్నారు. నిబంధిత ప్రతిస్పందన ఇచ్చినప్పుడు ఏమైంది, అతనికి ఆహారం వచ్చింది. ఇంటి నుంచి బయటకు ఆహార పదార్థాలతో రావడం జరిగింది, ఉద్దీపన వచ్చింది. ఓకే, సో ఇప్పుడు బెల్లు నొక్కితే ఆహారం వచ్చింది. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే డబ్బులు వచ్చాయి. ఇది సరైనటువంటి ప్రతిస్పందన.
ఈ సరైనటువంటి ప్రతిస్పందనకి ఉద్దీపన వచ్చింది. బెల్లు నొక్కితే ఆహారం వచ్చింది. బెల్లు నొక్కటం అనేది సరైనటువంటి ప్రతిస్పందన, దీనికి ఆహారం రావటం అనేది ఉద్దీపన. ఓకే, ఇది రెండవది. నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్కిన్నర్ పేటిక అని చెప్పాం. స్కిన్నర్ పేటికలో ఒక ఎలుక నుంచినప్పుడు అది అటు ఇటు తిరుగుతూ చూసింది, ఏమి కనిపించలే ఆహారం. అక్కడ ఒక మేట కనపడింది. మేట అనేది ఏంటంటే ఒక ఉద్దీపన లాగా కనపడింది. అది ఒక నిబంధిత ఉద్దీపన అన్న. ఆ ఉద్దీపనని చూసి ఏమైంది, అది రెస్పాండ్ అయింది, నొక్కింది మేటని. ఓకే, నొక్కగానే ఆహారపు గుళికలు వచ్చి పడ్డాయి. మరి ఈ మేటను నొక్కటం అనేది ఏంటంటే ప్రతిస్పందన, ఉద్దీపనకి ప్రతిస్పందన చేసింది, ఆహారం వచ్చింది. ఓకే, ఉద్దీపన ఇది అంటే సరైనటువంటి ప్రతిస్పందనకి అక్కడ ఉద్దీపన అనేది వచ్చింది. సరైనటువంటి ప్రతిస్పందనకి ఉద్దీపన అనేది వచ్చింది. ఇక్కడ ఏటీఎం పిన్ నెంబర్ నొక్కితే డబ్బులు వచ్చాయి. కాలింగ్ బెల్ నొక్కితే ఆహారం వచ్చింది. ఎలుక మేట నొక్కితే సరైన ప్రతిస్పందన అయినటువంటి ఆహారం వచ్చింది. ఓకే, మేట నొక్కితే ఆహారం వచ్చింది. సో ఇదేనండి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. మీ అందరికి కూడా అర్థమయ్యే ఉంటది. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని చెప్తాను. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనందరికి కూడా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పేటటువంటిది మొత్తం కూడా చూడండి. ఈ కార్యసాధక నిబంధన అనేది ఏంటి అంటే ప్రతిస్పందన తర్వాత ఉద్దీపన ప్రాధాన్యత అని చెప్పాం. అంటే ఏంటి, ఆర్ఎస్ అని చెప్పారు. అంటే సరైనటువంటి ప్రతిస్పందన ఇచ్చినప్పుడు దానికి ఒక ఉద్దీపన అనేది వస్తుంది అని చెప్పాడు. ఓకే, మరి ఇప్పుడు దాని గురించి చూద్దాం. సరైనటువంటి ప్రతిస్పందన ఇస్తే ఉద్దీపన అనేది ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. ఒక అతను బ్లైండ్ రోడ్డు మీద వెళ్తున్నాడండి. రోడ్డు మీద బ్లైండ్ వెళ్తుంటే ఒక విద్యార్థి పాపం అతను చూసి చేయి పట్టుకుని రోడ్డు దాటించాడు. మరి ఆ చేయి పట్టుకుని రోడ్డు దాటిస్తే అతను అదే టైంలో ఉపాధ్యాయుడు కూడా చూశాడు ఆయన. ఓకే, అదే టైంలో ఉపాధ్యాయుడు ఆయన చూశాడు, చూసి మెచ్చుకున్నాడు. ఓకే, చూసి ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే అభినందించాడు ఆ అబ్బాయిని. ఓకే, ఇక్కడ ఏంటి అంటే అతన్ని రోడ్డు దాటించడం అనేది ప్రతిస్పందన. ఓకే, నిబంధిత ప్రతిస్పందన. ఆ ప్రతిస్పందనకి ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి ఉద్దీపన ఏంటి అంటే అభినందించటం, మెచ్చుకోవటం. అభినందించటం, మెచ్చుకోవటం అనేది ఏంటి అంటే ఇక్కడ ఉద్దీపన. ఓకే, సో మరి ఇక్కడ చూడండి, ఈ రెండింటికి కనెక్టివిటీ అనేది ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి రోడ్డును అతని బ్లైండ్ ని దాటిస్తూ ఉంటే అభినందించాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రెండింటికి కనెక్టివిటీ జరుగుతుంది. అంటే ఆ విద్యార్థి మళ్ళీ తర్వాత రోజు కూడా అలాంటి పనులు చేయడానికి ముందుకు వస్తాడు. అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఒక విద్యార్థి చెట్లకు నీరు పోసింది స్కూల్లో. నీళ్లు పోస్తే అది సరైనటువంటి ప్రతిస్పందనే కదా, మంచిదే కదా. అప్పుడు హెచ్ఎం గారు ఆయన్ని మెచ్చుకున్నారు. శభాష్, బాగా మంచిగా పోసారా, గుడ్ అని మెచ్చుకున్నారు ఆయన్ని. మరి ఇక్కడ సరైనటువంటి ఓకే ప్రతిస్పందనకి ఒక మంచి ఉద్దీపన కూడా వచ్చింది. మరి ఇక్కడ ఉద్దీపన రావటం వల్ల ఏమైందంటే మళ్ళీ ఆ విద్యార్థి ప్రతిరోజు కూడా నీళ్లు పోయడానికి ముందుకు వస్తాడు. మరి ఇక్కడ ఉపాధ్యాయుడు మెచ్చుకోకపోతే అంటే ఇతను చేసినటువంటి ప్రతిస్పందనకి ఆ ఉపాధ్యాయుడు ఉద్దీపన ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, మరి ఆ విద్యార్థి మళ్ళీ ఆ పని చేస్తాడా, చేయడు. కాబట్టి మళ్ళీ ఆ ప్రతిస్పందన ఏదైతే ఉందో మళ్ళీ అది కొనసాగాలి అంటే దానికి సరైనటువంటి ఉద్దీపన అనేది ఇవ్వాలి. మెచ్చుకోవటము, అభినందించటం, పొగడ్త చేయటం, బహుమతి ఇవ్వటం, ఓకే, ఇంకేదైనా పెన్ ఇవ్వటం. సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే ఉద్దీపనలు ఇవన్నీ కూడా. ఓకే, రెస్పాన్స్. ఓకే, అంటే రెస్పాన్స్ కి మనం ఇచ్చేటటువంటి ఉద్దీపన స్టిమ్యులస్ అనేవి ఏవైనా కావచ్చు, ఏ రూపంలోనైనా ఉండవచ్చు. చూడండి ఇంకోటి, ఇల్లు ఊడ్చారు. ఒక పాప ఇంట్లో వాళ్ళ మదర్ బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఆ పాప చక్కగా ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చింది. ఓకే, అది మంచి ప్రతిస్పందనే కదా. మరి ఆ ఊడ్చినప్పుడు ఆ తల్లి చూసి శభాష్, గుడ్, బాగా ఊడ్చావు, నాకు మంచిగా హెల్ప్ చేసావని అభినందించి మంచిగా హగ్ చేసుకొని మెచ్చుకుంది. ఓకే, మరి అక్కడ ఏంటి ఉద్దీపన. ఇది ఆ తల్లి ఆ పాపని అభినందించడం అనేది ఏంటి అంటే ఉద్దీపన. మరి ఉద్దీపనకి ప్రతిస్పందనకి కనెక్టివిటీ అనేది ఉంది కదా. అంటే ఇక్కడ ఎప్పుడైతే తల్లి అభినందించిందో ఆ అమ్మాయి ప్రతిరోజు కూడా ఇల్లు ఓడవటం మొదలుపెట్టింది ఇక్కడ. ఓకే, అంటే ఈ ప్రతిస్పందన జరగాలి అంటే ఏముండాలి, ఇక్కడ ఉద్దీపన అనేది జరగాలి. ఓకే, మరి ఉద్దీపన లేకపోతే మళ్ళీ ప్రతిస్పందన అనేది రాదు. అంటే చూడండి, ఎలుకకి మేట నొక్కింది. ఎలుకకి మేట నొక్కితే ఇక్కడ ఉద్దీపన ఏమొచ్చింది, ఆహారపు గుళికలు వచ్చాయి. మరి ఆహారపు గుళికలు వచ్చినప్పుడు రాకపోతే అంటే ఆహారపు గుళికలు అనే ఉద్దీపన అని చెప్పాం కదా. మరి ఆహారపు గుళికలు రాకపోతే మళ్ళీ ఆ ఎలుక మేట నొక్కిద్దా, నొక్కదు. ఇక్కడ కూడా అంతే. ఈ పాప ఇల్లు ఊడ్చినప్పుడు అది ప్రతిస్పందన.
మరి దానికి తల్లి అభినందించకపోతే నెక్స్ట్ డే ఆ అమ్మాయి మళ్ళీ ఓడవుతాడు. అర్థమవుతుందా? అది మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళాం. ఏటీఎం దగ్గర పోయి సరైనటువంటి ప్రతిస్పందన ఇచ్చినప్పుడు మనకి డబ్బులు అనేవి వచ్చాయి, అంటే ఉద్దీపన అనేది వచ్చింది. మరి ఆ డబ్బులు రాకపోతే మళ్ళీ ఏటీఎం దగ్గర పోతామా? పోము. మళ్ళీ ప్రతిస్పందన చేస్తామా? చేయము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఒక క్యూబులు తీసుకొని పిల్లలందరూ కూడా మనకి రంగురంగులు ఉన్నటువంటి క్యూబ్స్ తో ఆడుతూ ఉంటారు కదా. మరి ఒక అబ్బాయి 2 నిమిషాల్లో దాన్ని ఆ కలర్స్ ని దానికి సెట్ చేశాడు. మరి అట్లా సెట్ చేస్తే ఆ టీచర్ వాడిని మెచ్చుకుంది. శభాష్, నువ్వు ఎంత తక్కువ టైంలో చేసావు, నీ మంచి టాలెంట్ ఉంది, నువ్వు భవిష్యత్తులో మంచి రంగంలో రాణిస్తావురా అని చెప్పి మెచ్చుకుంది. ఆ మెచ్చుకోగానే అతను మళ్ళీ ఇంకా అంతకంటే తక్కువ టైంలో చేయటం ప్రారంభించాడు అతను. సో కాబట్టి మరి ఇక్కడ మెచ్చుకోలేదు అనుకోండి టీచరు, ఉద్దీపన సరిగా లేకపోతే ఏదిరా నువ్వు క్యూతో ఆడుతున్నా, ఏ పని లేదా నీకు, మరి క్లాసులన్నీ డిస్టర్బ్ చేసుకుంటే ఇదంతా చేస్తున్నావు అని చెప్పి తిట్టింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? ఆ ప్రతిస్పందన మళ్ళీ రాదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఆ ప్రతిస్పందన రావాలి అంటే ఉద్దీపన అనేది కావాలి. నెక్స్ట్ బొమ్మలు వేస్తుంది ఒక అమ్మాయి. ఇంట్లో మంచిగా అందంగా ఒక పాప బొమ్మలు వేస్తూ ఉంటే ఆ బొమ్మలు వేసేటటువంటి ఆ ప్రతిస్పందన చూసి ఆ తండ్రి మెచ్చుకున్నాడు. శభాష్, బాగా వేసావు, మంచిగా చాలా బాగుంది, అద్భుతంగా వేసావని మెచ్చుకొని ఆ అమ్మాయికి ఎంత ఒక 10 రూపాయలు 20 రూపాయలు డబ్బులు ఇచ్చింది అనుకున్నాం. మరి ఆ అమ్మాయి ఏమవుతుంది? మళ్ళీ ఆ ప్రతిస్పందన అనేది మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ డే ఇంకా అంతకంటే మంచిగా బొమ్మ వేస్తుంది. అట్లా వేయకుండా మరి ఆ అమ్మాయి వాళ్ళ డాడీ ఏం చేశాడు? ఏం పని ఏం లేదు, చదువుకునేదానికి ఎందుకు బొమ్మలన్నీ పిచ్చి పిచ్చిగా వేసుకుని చిగా చేస్తున్నా నచ్చింది అనుకో. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది? మళ్ళీ ఆ ప్రతిస్పందన చేయడానికి ముందుకు రాదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇచ్చేటటువంటి ఉద్దీపన ఆధారంగా ప్రతిస్పందన అనేది మళ్ళీ కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, మనకి సండే బుక్కుల్లో పజిల్స్ వస్తూ ఉంటాయి, కొన్ని నెంబర్లు వస్తూ ఉంటాయి. ఆ నెంబర్లు అన్ని కలిపితే ఒక బొమ్మ వచ్చింది, ఒక జంతువు బొమ్మ. పిల్లలు బాగా చేస్తూ ఉంటారు. ఓకే, మరి అది ఒక అమ్మాయి దాన్ని చేసింది. తర్వాత మనకి ఇంకా పజిల్స్ కూడా కొన్ని ఇది అన్ని బాక్స్ లాగా ఉంటాయి, పేర్లతోటి మొత్తం కలిపి తయారు చేస్తుంటారు. నిలువు అడ్డు వరుసలు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు? చూడు సండే బుక్ లో నిలువు అక్షరాలు అడ్డంగా ఉన్నటువంటి అక్షరాలు కలిపితే సుడోకో ఏదో, దాన్ని కలిపినప్పుడు ఏమైందంటే ఒక పేర్లు అనేవి వస్తుంది. దానికి కీ కూడా ఇస్తారు పక్క పేజీలో, అంటే నెక్స్ట్ వీక్ వచ్చింది అది. కాబట్టి నిలువు వరుసగాళ్ళు అడ్డ వరుసగాళ్ళు పదాలని మనం రాస్తే దాంట్లో మనకి ఒక వాక్యాలు అనేవి వస్తాయి. మరి అది చేసింది ఒక అమ్మాయి. మరి అట్లా చేసినప్పుడు వాళ్ళ నాన్న మెచ్చుకున్నాడు, బాగా చేసావు, ఈ పదాలకి నీకు బాగా ఆన్సర్లు బాగా తెలుస్తున్నాయి క్వశ్చన్లకి అని మెచ్చుకుని 10 రూపాయలు ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ అమ్మాయి మళ్ళీ ఈసారి వచ్చేట్టు నెక్స్ట్ వీక్ కూడా అమ్మాయి అట్లా చేసింది అదే పుస్తకాన్ని, అంటే మళ్ళీ ఆ ప్రతిస్పందనని కొనసాగించింది. ఒకవేళ వాళ్ళ నాన్న తిట్టాడు అనుకోండి, సరైనటువంటి అక్కడ ఉద్దీపన కూడా ఇవ్వకపోతే అప్పుడు అమ్మాయి ఏం చేసింది? ఈసారి సండే బుక్ ని దగ్గర కూడా తీసుకోకుండా ఆ ప్రతిస్పందన ఆది చేసింది. నెక్స్ట్ కూర. ఇంట్లో లేడీస్ కూర చేశారు అనుకోండి, మరి కూర చేసినప్పుడు అప్పుడు ఏంటి? భర్త బాగుంది అని ఎమ్మటనే మెచ్చుకోవాలి అప్పటికప్పుడే. అసలు అద్భుతంగా ఉంది కూర, అసలు మామూలు చేయలేదు నువ్వు అసలు అని చెప్పి, ఎవరు ఇలాంటి కూర ఎక్కడ చేయట్లేదు, చికెన్ బాగుంది, మటన్ బాగుంది, అసలు చాలా బాగుంది అని చెప్పగానే ఆమె ఏం చేసిందంటే సరైనటువంటి అక్కడ ఉద్దీపన అనేటటువంటిది వచ్చింది. అంటే ప్రతిస్పందనకి, ఆమె చేసినటువంటి వంటకి ఆ ప్రతిస్పందనకి సరైనటువంటి ఉద్దీపన ఇచ్చినప్పుడు ఆమె నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి మంచిగా చేయడానికి ప్రయత్నం చేసింది. ఓకే, అట్లా కాకుండా మరి ఆ కూర చేసిన తర్వాత ఎప్పుడు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత కూర బాగుందని అంటే సర్లే అని అంటుంది. అర్థమవుతుందా? కాబట్టి మరి ఇలాంటి ట్రిక్స్ మనం అందరం కూడా తెలుసుకోవాలండి ఇంట్లో. కాబట్టి వాళ్ళు వంట చేసినప్పుడు సరే బాగలేకపోయినా మనం బాగుందని చెప్పాలా, బాగలేకపోయినా కానీ బాగుందని చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకనే మళ్ళీ అయితే ఒకసారి అది చెప్పకూడదు, ఎందుకంటే బాగలేనప్పుడు బాగలేదని చెప్పాలా. ఎందుకంటే బాగలేనప్పుడు బాగుంది అని చెప్పిన అనుకోండి ఇట్లే చేస్తారు వాళ్ళు. అందులో మిస్టేక్స్ వచ్చినా కానీ వాళ్ళు పాజిటివ్ తీసుకోవాలి. మిస్టేక్లు చెప్పిన అనుకోండి, ఉప్పు చాలేదు, కారం చాలేదు అని చెప్పిన అప్పుడు ఏమైందంటే సర్లేని ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ సండే రోజు చికెన్ ఉంటే దాంట్లో కారం తక్కువైంది లేదా ఉప్పు ఎక్కువైంది, బాగలేకపోయినా బాగుందని చెప్తే నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ అట్టే చేశారు, మళ్ళీ అదే కంటిన్యూ అయింది. అందుకనే ఏం చెప్పాలంటే ఒరిజినల్ గా చెప్పాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, మొత్తానికి అయితే మెచ్చుకోవాలి మొత్తానికి మనం. ఓకే, మరి అట్లా మెచ్చుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇంకా మంచిగా రుచిగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లా ఆ మనం ఇచ్చేటటువంటి ఉద్దీపనతోటే అక్కడ రెస్పాన్స్ ప్రతిస్పందన అనేది సరిగా ఉంటుంది. నెక్స్ట్ అంతేందుకు ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. నేను మీకు వీడియోలు చేస్తున్నా, వీడియోలు చేసి నేను చేసేటటువంటి వీడియోని మీరు మంచిగా మెచ్చుకొని మంచి కామెంట్లు ఇస్తున్నారు. సార్ ఎక్సలెంట్ సార్, ఇప్పుడే రాంబాబు గారు పెట్టారు, మీరు ఈ విద్యా విధానంలో రాబోయే కాలంలో
ఉభయ రాష్ట్రాల్లో మీరు మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అని చెప్పారు. సో మరి బ్రదర్ ఇచ్చినటువంటి ఇలాంటి మెసేజ్లు చూసి నేనేమవుతానంటే ఇంకా ఎక్కువగా ప్రతిస్పందిస్తా. ఓకే, అంటే మీరు ఇచ్చినటువంటి ఆ ఉద్దీపనకి నేను చేసేటటువంటి వీడియోలకి మీరు ఉద్దీపన చేశారు. ఓకే, మీరు ఇచ్చేటటువంటిదే ఉద్దీపన. మరి ఆ ఉద్దీపనకి నేను మళ్ళీ సరైనటువంటి ఇంకా మంచి ప్రతిస్పందన చేస్తా. అంటే ఈసారి ఎంతకంటే మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అట్లా కాకుండా నేను చేసేటటువంటి వీడియోలకి నేను ఇచ్చేటటువంటి ప్రతిస్పందనకి మీరు ఇచ్చేటటువంటి ఉద్దీపన సరిగా లేదనుకోండి, సార్ బాగా చెప్పట్లేదు క్లాసులు, ఏం అర్థం కావట్లేదు అని మీరు చెప్పారనుకోండి, నేను రేపొద్దున ఇక్కడ అసలు లైవ్ కూడా చేయను ఇక. ఓకే, సో కాబట్టి ఇది మనకి దీనికి సంబంధించింది. సో కాబట్టి మనకి ఫైనల్ గా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ కార్యసాధక నిబంధనల కాన్సెప్ట్ ఒక సరైనటువంటి ప్రతిస్పందన, లేకపోతే ఏదైనా ఒక ప్రతిస్పందన ఇచ్చినప్పుడు దానికి ఒక ఉద్దీపన అనేది ఉండాలి. అంటే ఉద్దీపన పాజిటివ్ గా ఉండొచ్చు, నెగిటివ్ గా ఉండొచ్చు. అది ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. పాజిటివ్ గా ఉండేది ఏంటి, నెగిటివ్ ఉండేది ఏది అనేది కూడా మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. కాబట్టి ఒక ప్రతిస్పందనకి ఒక ఉద్దీపన అంటే రెస్పాన్స్, ఒక స్టిమ్యులస్ అనేది ఇస్తేనే అది దీని మీద అది ఎఫెక్ట్ చూపించి ఆ ప్రతిస్పందన మళ్ళీ ముందు జరగాలా లేకపోతే వద్దా అనేది ఆధారపడి ఉంటది.